మనకి మూలబిందు నుంచి సర్కిల్ని వృత్తాన్ని గీసిన స్పర్శరేఖల మధ్య కోణం ఫైండ్ అవుట్ చేయమన్నారండి. స్పర్శరేఖల మధ్య కోణం ఫార్ములా అంటే tan θ/2 = r/√SS1. ఇలా మనం ఈ ఫార్ములైజ్ చేయాలి. ఇక్కడ మూల బిందువు నుంచి అంటే పాయింట్ ఇచ్చారు, పాయింట్ నుంచి సర్కిల్ అంటే x² + y² + 4x - 6y + 4 = 0. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకండి. ఈ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి √SS1 మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ పాయింట్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం 0 అవుతుంది, 4 ఉంటుంది. √4 అంటే ఎంత? 2 అవుతుంది. అలాగే మనం r ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ రేడియస్ అంటే g² + f² - c. ఇక్కడ ఈ సర్కిల్లో 2g = 4, xకి సంబంధించింది, g = 2, 2f = -6, f = -3, c = 4. సెంటర్ ఏంటిదంటే ఇక్కడ -g, -f, -2, 3. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే r వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. g² అంటే 2² అంటే 4, 4 + 9 + -4, √9 అంటే 3 వచ్చింది. tan θ/2 3/2, ఇది tan θ/2 అనమాట. మనకి సైన్లో ఇచ్చారు. అదే మనము sin θలో టాన్స్ ఫార్ములా ఉంటుంది కదా, 2 tan θ/2 1 + tan² θ/2. ఈ ఫార్ములా వేస్తే 9/4. sin θ = 12/13. θ = sin 1 12/13. తెలంగాణ